సో పైనుంచి ఇలా ఉందన్నమాట టెంపుల్ వచ్చేసరికి. ఇంకోండి మీరు ఆల్రెడీ చూసారు కదా కింద నుంచి. అండ్ ఇలాగ పైకి వెళ్ళిన తర్వాత మనకి ఇంకోండి రైట్ సైడ్ ఇలా తిరిగిన తర్వాత మనకి కరెక్ట్గా గోదావరి కింద నుంచి ఉద్భవిస్తుంది కదా, ఆ ప్లేస్కి అయితే ఉంటుంది అనమాట. ఇంకోండి ఇలాగ వెళ్ళాలి. మీకు అక్కడ మందిరం కనిపిస్తుంది కదా, అదే మందిరం అనమాట. బాగా కట్టారు ఇది. ఇంకోండి ఇక్కడ వచ్చేసరికి ఏదో మళ్ళీ చిన్న కోనేరు ఉంది, చిన్న కోనేరు. ఇదిగోండి ఇలా ఉందన్నమాట కోనేరు, చిన్న కోనేరు నీట్గా. ఇక్కడ వచ్చేసరికి ఇంకా పూజలు అవి చేస్తున్నట్టున్నారు. పువ్వులు కూడా ఉన్నాయి, పువ్వులు లోపల వేస్తున్నారు. ఇదిగోండి మీకు అక్కడ కనిపిస్తుంది కదా, అక్కడే అనమాట మా గంగా గోదావరి ఆగమన స్థానం. ఎక్కడైతే వస్తుందో ఇంకోండి పేరు అలా ఉందన్నమాట, మా గంగా గోదావరి ఆగమన స్థాన్ మందిర్. ఇక్కడి నుంచి అనమాట ఇక్కడి నుంచి మనం ముట్టుకోవడానికి అవుతుంది అనమాట. మీకు ఇందాక చూపించాను కదా, అక్కడే మనం గంగామాతను తాకడానికి అవుతుంది. ఇదిగోండి మనకి ఇక్కడి నుంచి అనమాట వస్తుంది. మీరు చూసుకోవచ్చు, మీకు చుక్క చుక్క అలా కారుతుంది కదా, అదనమాట గంగామాత. గోదావరి పుట్టిన జన్మస్థానం. జై గంగామాత, జై గోదావరి. ఇదిగోండి మళ్ళీ ఇక్కడ గంగామాతను అయితే ప్రతిష్ఠించారనమాట. చెప్పాను కదా మనం అక్కడ మాత్రం ముట్టుకోవడానికి అవుద్ది అనమాట, ఇక్కడ ముట్టుకోవడానికి అయితే అవ్వదు. మళ్ళీ ఇక్కడ వచ్చేసరికి మనం ప్రతి ఒక్క దేవుడిని అయితే మళ్ళీ ఇక్కడ ప్రతిష్ఠించారనమాట. సో టెంపుల్ వచ్చేసరికి ఇలా ఉంది మొత్తం.